రాజీవ్ కనకాల గారు, తారక్ రాజీవ్ కనకాల కాంబినేషన్ అంటే ఆన్ స్క్రీన్ మీద కంటే ఆఫ్ స్క్రీన్ లో ఎక్కువ క్రేజీ పనులు చేస్తారని బయట చాలా టాక్. ఏం చేస్తారు అసలు? ఏం లేదండి, కాకపోతే ఏంటంటే ఒకళ్ళు వి కీప్ ఆన్ పుల్లింగ్ ఈచ్ అదర్. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆహా అని చెప్పేసి అనుకోవడం, ఫ్రెండ్స్ మధ్యన ఉంటుంది కదా, అలా కోతి పనులు చేస్తుంటాం తప్ప నథింగ్ ఎల్స్. సరదాగా వి టేక్ టైమ్ అవుట్, వి గో అవుట్, వి డిస్కస్ అబౌట్ యాక్టింగ్, వి డిస్కస్ అబౌట్ ఐఫిల్ టవర్, వి డిస్కస్ అబౌట్ చెట్ల గురించి, వి డిస్కస్ అబౌట్ పొట్ల గురించి, వి డిస్కస్ అబౌట్ అమ్మాయిల గురించి. సో ఎవ్రీథింగ్ విచ్ యాక్టర్కి ఏదైతే పరిశీలనలో రావాలో, ఏ ఆస్పెక్ట్ అయితే రావాలో ప్రతిదీ మాట్లాడుకుంటాం. సరదాగా మాట్లాడుకుంటాం. కొంచెం చాలా డీప్గా, బహుశా వీళ్ళిద్దరు ఇప్పుడు ఫీల్డ్ మారిపోయి సైంటిస్టులు అయిపోతారేమో, లేకపోతే ఇంకొక వృత్తిలోకి వెళ్తారేమో, ఆ రేంజ్లో డిస్కస్ చేసుకుంటాం. నటుడికి కావాల్సింది అది, ఆ లక్షణాలన్నీ ఉన్నాయి మాకు. ఓకే, అంటే ఫ్రెండ్స్ అవ్వడానికి ఇద్దరు మైండ్ సెట్స్ దగ్గర ఉంటేనే ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ తారక్ది, రాజీవ్ కనకాల గారిది ఇద్దరిది ఒకటే మైండ్ సెట్ అని అనుకోవచ్చు మేము. బహుశా మైండ్ సెట్ కన్నా ముందు ఎమోషన్స్ ఒకటే అనుకోవచ్చు. ఎమోషన్స్ నటులకి ఒక ఎమోషనల్ లెవెల్స్ అనేవి మామూలుగా ఉందనుకోండి. నటుడు అనేవాడు ఇప్పుడు కామన్ పీపుల్కి యాక్టర్స్కి తేడా ఏంటంటే, అందరికీ మీకు ఉంటుంది ఎమోషన్, నాకు ఉంటుంది ఎమోషన్, నవరసాలు అన్నది ప్రతి మనిషికి ఉంటుంది. అయితే మీరు ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరుంటుంది. సేమ్ మీకు 100% ఉంటుంది అనుకోండి, నటుడు అన్నవాడికి 150% ఉండాలి. ఎందుకంటే మళ్ళీ మేము రిప్రొడ్యూస్ చేయాలి కాబట్టి. అంటే చూసింది మాకు జీవితంలో చూసింది మాకు అనుభవంలోకి వచ్చింది, ఇవన్నీ గుర్తుంచుకొని మళ్ళీ తెర ముందుకు వచ్చి రిప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ చేయాలి దాన్ని. అంటే అదే విధంగా ఉండడానికి మా కామన్ ఎలిమెంట్ ఎమోషనల్ ఇది అంటాం కదా, అది ఎక్కువ అనుకుంటున్నాం. మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండే ఉంటుంది, బట్ ఎమోషనల్ లెవెల్స్ ఆర్ సేమ్.